దర్శన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈరోజు మనం చదువుకున్న పఠనం. ఈ పఠనంలో ముఖ్యంగా ఎఫెసు అనే సంఘానికి చెప్తున్న మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాం, ఒకసారి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ స్వయంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఉత్థానమై వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రియశిష్యుడైన యోహానికి దర్శనమై ఆసియా ఖండంలో ఒక 7 సంఘాలు కట్టబడ్డాయి. ఎఫెసు 1, పెర్గమూను, థియతర, స్ముర్న, లవోదికియా, ఇలా 7 సంఘాలు. అది చెప్తూ ఉన్నాడు, సప్త తారకలుగా సప్త సంఘములు చెప్పబడ్డాయి. అంటే ఈ సప్త స్తంభములు అంటే సప్త సంఘాలు, 7 సంఘాలని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎఫెసు సంఘానికి, స్ముర్నా సంఘానికి, థియతర, పెర్గమూను, లవోదికియా, ఈ సంఘాలన్నికి యేసుక్రీస్తు యోహాను చేత, ఇదిగో యోహాను ఈ సంఘ ప్రజలకి, సంఘ సభ్యులకు నేను చెప్తున్న మాటలుగా నువ్వు రాయని చెప్పి యోహాను చేత యేసుక్రీస్తు ఆత్మ ప్రేరణ ద్వారా రాపించిన మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పెద్దగా యేసుక్రీస్తు వాళ్ళకి ఏమేం మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు ఏమి వనర్చితురో నాకు తెలియను, మీరు ఎంత శ్రమపడి పని చేసితురో, ఎంత సహనము ప్రదర్శించుతురో నేను ఎరుగుదును. ఒక విధంగా వాళ్ళని పొగుడుతున్నట్టుగానే ఉన్నాయి మాటలు. మీరు సహనంగానే ఉన్నారు, మీరు సంఘానికి చాలా కష్టపడ్డారు, మీరు దృష్టులను కూడా సహించలేదు, దృష్టికి దూరంగా ఉన్నారు, ఎవరు అపోస్తులు కాకో నిజమైన అపోస్తులు ఎవరో తెలుసుకొని నిజమైన సువార్త వైపే ఉన్నారు, అన్నిటిలో బాగానే ఉన్నారు, కానీ మీ మీద నేను ఒక నేరారోపణ చేయబడుతున్నానని చెప్పేసి ఒక మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అది దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో మనం చూసుకుంటే, ఇంతకు ముందంతా బాగానే ఉన్నారు, కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు, ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరెంత భ్రష్టులైతురో ఒకసారి గుర్తుకు తెచ్చుకొనుడు. మారు మనస్సు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడి. అటులు కాక మారు మనస్సు పొందని ఎడల నేనే వచ్చి మీ దీపస్తంభమును దాని స్థానము నుండి తొలగింతును. ఇది కొంచెం కష్టమైన మాటగానే కనిపిస్తూ ఉంటది. మీరు మారు మనస్సు పొంది మొదట ఏ విధంగా అయితే మంచి క్రియలు చేస్తూ సహనంగా ఓర్పుతో ఉన్నారో ఆ విధానాన్ని ఇప్పుడు మర్చిపోయి మీరు దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. మీరు దాని నుండి సరి చేసుకోకపోతే నేనే వచ్చి అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తే మాట్లాడుతూ ఉన్నాడు, యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పిన మాటగా చెప్పు, ఇళ్ళన్నీ మారు మనసు పొంది గాని దృష్టత్వానికి వైదొలగకపోతే స్వయంగా నేనే వచ్చి మీ దీపస్తంభమును దాని స్థానము నుండి తొలగింతును. దీపస్తంభం అంటే ఇక్కడ సంఘంగా మనకు కనిపిస్తూ ఉంది. 7 దీపస్తంభాలంటే 7 సంఘాలుగా మనకి ఇక్కడ దర్శన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. 1 ఎఫెసు సంఘం, 2 స్ముర్న, 3 పెర్గమూను, 4 థియతర, 5 సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశాడు. కానీ ఆ ఉత్తరాల్లో మొదటి ఉత్తరమైన ఎఫెసు సంఘానికి సంబంధించిన ఉత్తరాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఉత్తరంగా కూడా కాదు, ఉత్తరం అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తే దర్శనమై యోహాను పక్కన కూర్చొని రాయించినట్లుగా మనకి ఈ దర్శన గ్రంథంలో కనిపిస్తూ ఉంది. అసలు ఎఫెసు సంఘం అనేది ఎలా ఏర్పడింది మనం ఒకసారి చూసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో. అసలు ఈ సంఘాన్ని కట్టబడటానికి పౌలు ఎంతో శ్రమ వహించి, పౌలు కంటే ముందు అపోల్లో అనే వ్యక్తి
అపోల్లో అనే వ్యక్తి అంటే ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుడు. యేసుక్రీస్తు రాకముందు బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు కదా, ఆ యోహాను యొక్క శిష్యుడే అపోల్లో. ఈ ఎఫెసు అనేది ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి? ఆసియా ఖండంలో స్థాపింపబడ్డాయి. ఈ ఎఫెసు సంఘం అనేది పెద్ద పట్టణం. ఈ 7 సంఘాలకి కేంద్ర బిందువు ఎఫెసు. ఇక్కడి నుంచే పౌలు గారు ఆ 7 సంఘాలని నిర్మించడం జరిగింది. ఈ ఎఫెసు సంఘం ఫస్ట్ ఏ విధంగా జరిగిందంటే, యోహాను శిష్యుడైన అపోల్లో ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తే కొంతకాలం తర్వాత పౌలు యాడ్ అయ్యాడు అక్కడ. పౌలు యాడ్ అయ్యాక చాలా మంది మారటానికి కృషి చేశాడు. కానీ పౌలు ఆ రోజుల్లో ఆ సంఘాన్ని ఏర్పరచడానికి ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇదంతా మనకి అపోస్తుల కార్యాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎఫెసు పట్టణంలో గ్రీకులు, వేరే వేరే అన్ని జాతులు, అలాగే యూదులు కూడా, సర్వ మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నాయి. క్రీస్తు ఇంకా ప్రకటించబడక ముందు అక్కడ ఉన్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. అక్కడ అర్దెమీ దేవత అనే ఒక దేవత, పెద్ద దేవస్థానం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చెప్పుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల దేవస్థానం ఎలా అయితే ఉందో, ఆ రోజుల్లో ఆ దేవస్థానం అంతా ఫేమస్గా ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఆ చుట్టుపక్కల పట్టణాల ప్రజలందరూ కూడా అర్తెమీ దేవతల్ని పూజిస్తూ ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఎఫెసు పట్టణం ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు వెళ్ళినప్పుడు ఎంట్రవంగంలో యోహాను శిష్యులు ఒక 12 మంది పౌలు కనపడ్డారు. కనపడినప్పుడు మీరు అడిగాడు, మీరు జ్ఞాన స్నానం తీసుకున్నారా అని చెప్పి అడిగినప్పుడు, మేము జ్ఞాన స్నానం తీసుకున్నాం కానీ పరిశుద్ధాత్మతో మేము తీసుకోలేదు, బాప్తిస్మిచ్చే యోహాను చేత మేము బాప్తిస్మం తీసుకున్నాం అని చెప్పినప్పుడు, యోహాను బాప్తిస్మం కంటే కూడా పరిశుద్ధాత్మ, యోహాను తర్వాత వచ్చేవాడు గొప్పవాడు, అతని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీరు బాప్తిస్మం తీసుకోవాలని యోహాను చెప్పాడు కదా, ఆ ప్రకారంగా మీరు పరిశుద్ధాత్మ జ్ఞాన స్నానం ఎందుకు తీసుకోలేదని వాళ్ళకి కూలంకషంగా వివరించినప్పుడు ఆ 12 మంది కూడా పరిశుద్ధాత్మతోటి జ్ఞాన స్నానం తీసుకొని పౌలును వెంబడించిన వ్యక్తులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆ ఎఫెసు పట్టణంలో అంతా అర్దెమీ దేవత భక్తులు మొత్తం. ఇప్పుడు మనం కూడా అసలు క్రైస్తవులు అసలు లేని ప్రాంతానికి పోయి మనం క్రైస్తవులను క్రీస్తుని గురించి ప్రకటించాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం, అసలు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. క్రీస్తుని గురించి చెప్పడానికి కూడా రానిచ్చే పరిస్థితులు లేవు. అయ్యే పరిస్థితులు ఆ రోజున ఎఫెసు పట్టణంలో కూడా ఉన్నాయి. అయినా సరే పౌలు ధైర్యంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి అక్కడ అడుగుపెట్టి సువార్త పరిచర్య ఆ 12 మందితో మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టాక అనేక మంది మారిపోవటం, క్రైస్తవులకు మారిపోతున్నప్పుడు అక్కడ అర్దెమీ దేవత విగ్రహాలు తయారు చేసుకునేవాడు ఒక దేమేత్రి అనేవాడు ఒక వ్యాపారి ఉండేవాడు. అరే ఇక్కడ ఈయనెవరో వచ్చి, ఈయన యూదుడు, మన దేవత గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి జనాలందరినీ రెచ్చగొట్టి పౌలు మీదకి గొడవకి తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రతిమలను పెట్టి, ఆ దేవత యొక్క ప్రతిమలను వీళ్ళు అమ్ముకొని వ్యాపారం గడించేవాళ్ళు. ఆ ప్రతిమలు ఏ విధంగా, ఎప్పుడైతే ఈ పౌలు గారు సువార్త ప్రయాణంలో అక్కడ క్రైస్తవులుగా మారిపోతున్న కొంది ఆ ప్రతిమల్ని, అర్తెమీ దేవతల్ని పూజించే సభ్యులు సంఖ్య తగ్గిపోవడంతో, వ్యాపారాలు తగ్గిపోవడంతో ఏ విధంగా అయినా సరే ఈ పౌల్ని కట్టడి చేయాలి మనం అని చెప్పి ఆ పబ్లిక్ అందరినీ రెచ్చగొట్టి పౌలుని కొట్టడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆ పట్టణం యొక్క కార్యదర్శి వచ్చి గొడవ ఏంటి అన్నప్పుడు అతను కూడా చెప్తారు, ఈయన ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు, యూదుడు, ఇక్కడ అంతా జనాలందరినీ అర్తెమీ దేవతే కాదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు దేమేత్రి అనే కంసాలి వ్యాపారి అనేవాడు చెప్పినప్పుడు, వాస్తవంగా పౌలు అక్కడ ఆ దేవత గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం కూడా లేదు.
కానీ అతను ఏం చెప్పాడంటే, మానవుల చేత చేయబడిన విగ్రహములు ఏమాత్రము దేవుళ్ళు కారని చెప్పుచు, ఇది పౌలు చెప్పినట్టుగా వాడు చెప్తూ ఉన్నాడు. మానవులు చేసే విగ్రహాలను దేవతే కాదని చెప్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నాడయ్యా. ఈయన ఏ విధంగా అయినా సరే ఇక్కడి నుంచి పంపించేసేయాలని చెప్పి ఆ జన సమూహంలో కొట్టాలని ప్లాన్ చేసుకొని పెట్టినప్పుడు ఆ యొక్క కార్యదర్శి వచ్చి కూలంకషంగా విచారణ జరిపినప్పుడు పౌలు గారు వాళ్ళ గురించి ఏమి తప్పు మాట్లాడినట్టుగా కూడా ఆయనకి కనపడలా. అలాంటప్పుడు ఆ వ్యాపారికి దేమేత్రి అనే కంసాలి వాడికి, అయ్యా ఈయన చేస్తున్నట్టు మీరు దేవత కాదని ఆయన అన్నట్టుగా ఎక్కడ ఆధారాలు కనపడతలేదు, కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఇక్కడ కొట్లాటలు లేకుండా మీరు కోర్టు ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి పౌలుని పంపించేసినట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. ఇలా ఈ ఎఫెసు అనే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘం గురించి ఏర్పడడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. తర్వాత ఆయన్ని అక్కడి నుంచి వెడలగొట్టాడు, ఇక్కడి నుంచి పారిపోయేటట్టుగా కూడా చేశారు. తర్వాత ఆయన మళ్ళా ఎఫెసీలకి పత్రికలు రాశాడు. పత్రికల ద్వారా ఎంత క్రమం అయిపోయింది, ఇదంతా చనిపోయారు. తర్వాత డైరెక్ట్గా యేసుక్రీస్తే యోహాను చేత రాపిస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసు పట్టణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మరియమాత ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద కొట్టబడినప్పుడు మరియమాత, తల్లి అయిన మరియమాతని ఎవరికి అప్పగించారు యేసుక్రీస్తు ఆ రోజు? మీకు ఏమైనా ఐడియా ఉందా? యేసుక్రీస్తుని శిలువ మీద కొట్టబడినప్పుడు యేసుక్రీస్తు తన తల్లిని ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు ప్రియశిష్యుడు అని బైబిల్లో కనీసం 100 సార్లు 1000 సార్లు కనపడుతుంది మనకి. అసలు పోనీ యేసుక్రీస్తు ప్రియశిష్యుడు ఎవరు? అసలు ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మందిలో యేసుక్రీస్తు బాగా ప్రేమించిన శిష్యుడు ఒకడు ఉన్నారు. అతని పేరే యోహాను. యోహాన్ అంటే మళ్ళీ మీరు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకునేరు. బాప్తిసం ఇచ్చే యోహాను కాదు. శిష్యుల్లో ఒక ఆయన యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను వేరు. బాప్తిసం ఇచ్చే యోహాను వేరు. యేసుక్రీస్తు శిష్యుడు యోహాను వేరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహానుకి అప్పచెప్పి, ఇదిగో నీ తల్లి, ఈమె ఆలనా పాలన నువ్వే చూసుకోవాలన్నప్పుడు ఆ మరియమాతను తీసుకొని యోహాను ఈ ఎఫెసు పట్టణానికే వచ్చాడు. ఈ ఎఫెసు సంఘంలోనే ఉన్నారు యోహాను కానీ మరియమాత కానీ, ఈ ఎఫెసు సంఘంలోనే ఉన్నారు. అందుకే ఈ ఎఫెసు సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంఘంలోనే యోహాను సమాధి కూడా ఉంది. అందుకే ఎఫెసీల గురించి కానీ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బైబిల్ పరంగా కాకుండా కూడా మనకి మరియమాత, యోహాను, మరియమాత వీళ్ళందరూ ఎఫెసు సంఘంలో ఉన్నట్టు మనకి బైబిల్ వాక్యంలో అయితే కనపడదు, కానీ చరిత్ర ఆధారంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎఫెసు సంఘంలో నుంచే యోహాను, ఈ ఎఫెసు సంఘాన్ని కూడా యోహాను కొంతకాలం నడిపించాడు కాపరిగా. తర్వాత ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, పద్మస్ ద్వీపంలో పడేశారు. ఆ పద్మస్ ద్వీపం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు ఎఫెసు పట్టణానికి. ఆ పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడే మనం ఈరోజు చదువుకున్న దర్శన గ్రంథం రాయబడింది. కానీ ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న ఒక పట్టణంలో ఒక ముఖ్యమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరెంత భ్రష్టులైతురో ఒక పారి గుర్తు తెచ్చుకొనుడు. మారు మనస్సు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడు. అటులు కాక మారు మనస్సు పొందని ఎడల నేనే వచ్చి మీ దీపస్తంభమును దాని స్థానము నుండి తొలగింతును. ఈ వాక్య లేఖనం ఏమన్నా మీకు ఏమైనా అర్థమైందా? యేసుక్రీస్తు యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు ఎఫెసు సంఘాన్ని గురించి. వీళ్ళంతా ఫస్ట్లో బాగానే చేశారయ్యా, బాగానే విశ్వాసంగా ఉన్నారు, ఎంతో సహనంగా ఉన్నారు, ఎంతో ఓర్పుతో ఉన్నారు, ఎంతో బాగా ఆరాధించారు, అంత బాగానే ఉంది. కానీ మొదటి వలే
ఇప్పుడు మీరు నన్ను ప్రేమించటం లేదు, ఇదొక్కటే మీ మీద నేను నేరారోపణ చేస్తున్నానని చెప్పి, ఇప్పుడైనా సరే మీరు మారు మనసు పొంది ముందు ఎదవరకైతే ఏ ఏ క్రియలైతే మీరు చేశారో మీరు మారు మనసు పొంది మళ్ళీ అదే క్రియలు చేయండి. అలా కాని పక్షంలో నేనే వచ్చి మీ దీపస్తంభమును, మీ దీపస్తంభం అంటే ఆ యొక్క సంఘం, దీపస్తంభం అంటే సంఘం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు సంఘాన్ని తీసేస్తానన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే ఈరోజు ఆ సంఘం లేదు. ఏమైపోయి ఉండిద్ది? ఇదే పరిస్థితి మనకు కూడా వస్తూ ఉంటుందేమో, ముందు ముందు వచ్చిద్దేమో. అలాగే ఉంది మన కూడా. ఇదే పరిస్థితి మన సంఘం కూడా రావచ్చు, ముందు ముందు తీసేయబడవచ్చు, చెప్పలేం. ఆ రోజు కూడా వాళ్ళు కూడా ఫస్ట్లో బ్రహ్మాండంగా ఉన్నారు, బాగా ఆరాధించే వాళ్ళు, సత్యంతో అంత దేవుడే చెప్తున్నాడు. ఇదివరకు బ్రహ్మాండం చేశారు, విశ్వాసంతో ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు, అంత ఆల్ రైట్. మరి ఇప్పుడు ఏమైపోయింది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. మునుపటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేసేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మారు మనసు పొంది ఇంతకుముందు మీరు ఏ అయితే పనులు చేశారో ఏ పనులు ఇప్పుడు మీరు చెయ్యండి. లేదంటే మీ యొక్క దీపస్తంభాన్ని, అది ఏ స్థానంలో అయితే ఉందో ఆ స్థానాన్ని నుంచి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. ఏ ప్లేస్లో అయితే ఆ సంఘం ఉందో ఆ సంఘాన్ని తీసేస్తానని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనకి ఇక్కడ దర్శన గ్రంథంలో కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడైతే ఎఫెసు సంఘం అయితే లేదు. ఎందుకు పోయి ఉంటుంది అంటారు? మరి అదే చెప్పాడు, వాళ్ళు భ్రష్టు మనస్తత్వాన్ని మీరు వదిలిపెట్టండి అన్నాడు. వదిలిపెట్టి ఉండరు నాకు తెలిసి, అదే కంటిన్యూ చేసి ఉంటారు. అదే విధంగా పట్టణం గేటనం సంఘం మొత్తం క్లోజ్, ఏం లేదు. ఇప్పుడు ప్రపంచ పట్టణంలో ఇంత ముందు ఉండేది, ఇప్పుడైతే లేదు ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘం ఇప్పుడు 2000 సంవత్సరాల కింద పెట్టిన సంఘం. ఇంచుమించు మన సంఘం కూడా అలాగే ఉంది. మన సంఘమే కాదు, మన క్యాథలిక్ అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. విశ్వాసులు తగ్గిపోతూ ఉన్నారు, సంఘాలు కూడా పోతా ఉన్నాయి. ఇంచుమించు అదే సంఘాలాగే మందు కూడా ఉంది. కాబట్టి మనం కూడా ఈరోజు మనం చదువుకున్న వాక్యం ఎఫెసు సంఘానికి ఒక సందేశాన్ని చెప్పాడు. ఆ సందేశాన్ని కూడా మనం స్వీకరించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని, పూర్వం ఎన్నో తప్పులు చేసి ఉంటాం, అదే చెప్పాడు, ఇంతకుముందు చేశారు, మీరు దుష్టులకు దూరంగా ఉన్నారు, చెడు క్రియలకు దూరంగా ఉన్నారు, ఎంతో సహనంగా ఉన్నారు, ఎంతో ఓర్పుతో ఉన్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. తప్పుడు అపోస్తులు వచ్చారు కదా, వాళ్ళకి గుర్తుపెట్టి వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు అపోస్తులు కాదని కూడా మీరు నిర్ణయించగలిగే శక్తిని కలిగి ఉన్నారు, అంత ఆలోచన కలిగి ఉన్నారు. మరి అదే ఆలోచన ఇప్పుడు ఏమైపోయింది మీకు అని చెప్పేసి, ఇదే మీ నుండి మొదటి వాళ్ళు ఇప్పుడు మీరు నన్ను ప్రేమించట్లేదు, ఇదే మీపై నేను మోపు నేరారోపణ. అయినా పర్లేదు, మీరు మారు మనసు పొంది ఇంతకుముందు అయితే ఏ అయితే క్రియలు చేశారో అయ్యే క్రియలు చేయండి. లేదంటే ఆ స్థానం నుంచి ఆ దీపస్తంభాన్ని తీసేస్తా ఉన్నాడు. ఆల్రెడీ తీసేసాడు కూడా సంఘం. అంటే వాళ్ళు భ్రష్టత్వంలో నూనె ఉంటారు నాకు తెలిసి, మారు మనసు లేకుండా భ్రష్టత్వంలోనే కొనసాగి ఉంటారు. కాబట్టి ఆ సంఘం లేకుండా పోయిందని మనం అనుకోవాలి. ఈ సంఘాన్ని పెట్టడానికి ఫస్ట్లో పౌలు గారికి ఎంత సపోర్ట్ చేశారంటే ఈ సంఘస్థులు చాలా సపోర్ట్ చేశారు పౌలు గారికి. పౌలు గారిని చంపాలని చూశారు ఈ సంఘం పెట్టేటప్పుడు. యోదయ క్రైస్తవులు కొంతమంది పౌల్ని ఏ విధంగా అయినా సరే కొట్టుకొని చంపేయాలి, ఇతను ఎక్కడి నుంచో వచ్చి ఎఫెసు పట్టణంలో క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు, తద్వారా మన యొక్క అర్తిమి దేవత విలువ పడిపోతా ఉంది, ఇంకా రాను రాను మన అర్తిమి దేవతకి దండం పెట్టేవాడు కూడా ఎవడు ఉండడు, కాబట్టి వీడిని చంపేస్తే ఈ సంఘాలు ఈ మనుషులు ఉండరు, అందరూ చల్లా చెదర చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినా కూడా ఆ రోజు దేవుడి యొక్క నిర్ణయంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు ఎంత హింసలు జరిగినా సరే ముందుగానే వెళ్ళి కష్టపడి సంఘాన్ని కట్టి, వాళ్ళు కూడా బాగానే అన్ని సంఘాల్లో కంటే కూడా ఈ సంఘం వాళ్ళే విశ్వాసంగా ఉన్నారు పెట్టినప్పుడు. అదే చెప్తూ ఉన్నాడు దేవుడు, మొదట బ్రహ్మాండంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైపోయింది మీకు ఆ విశ్వాసం, ఎందుకు సడలిపోయారు? కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు మారు మనసు పొంది ఎదవరకైతే ఏ అయితే క్రియలు చేశారో అవే క్రియలు చేయండి, లేదంటే మీ సంఘాన్ని తీసేస్తానన్నాడు. తీసేశాడు. 7 సంఘాల్లో ఇది మొదటి సంఘం గురించి మాట్లాడాడు. అలా మిగతా 6 సంఘాలు కూడా 6 లేఖల ద్వారా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈరోజు మనం ఒక క్రైస్తవులుగా ఇప్పుడు కనీసం ఆ మరియమ్మకి ఏ శిష్యుడికి అప్పచెప్పారంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. కనీసం స్లేవ మార్గం 40 రోజులు నడిచింది మనకి. 40 రోజులు రోజు వస్తుంది అది. 40 రోజులు స్లేవ మార్గం, 40 రోజులు శ్రమల దినాల్లో మనం వారం వారం స్లేవ మార్గం వస్తుంది. ఆ స్లేవ మార్గంలో ఖచ్చితంగా రోజు వస్తుంది. మరియమ్మని ఎక్కడ అప్పచెప్పారు, ఎవరికి అప్పచెప్పాడు ఏందనేది మరి ఎవరు గుర్తించాల. గుర్తిరగండి. ఇలాగే ఆ రోజు కూడా యూదులు కూడా గుర్తిరక్క నేనే దేవుడినయ్యా నా మాట ఏనున్నాయి అంటే ఎవడు పట్టించుకోక వాళ్ళకి అన్ని తిప్పలు వచ్చి పడ్డాయి. తీరా తనిపోయి మళ్ళా లెగిచాక వీళ్ళు లబో దీపు అంటే ఉపయోగం ఏముంది? నేను వెలుగున్నప్పుడే నన్ను అనుసరించమన్నాను కదా, మీరు అనుసరించలేదు కదా అని చెప్పి క్రీస్తు మాట్లాడినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మనకి లేనిపోయిన అభండాలేమి వేయలే, పెద్ద పెద్ద కష్టమైన పనులేం చెప్పలా. నేను జీవమును వెలుగును మార్గమునై ఉన్నాను, నన్ను అనుసరించండి అన్నాడు. అట్లా అనుసరించిన వాళ్ళు బైబిల్లో ఎంతమంది కనపడతారు మనకి? క్రీస్తు వలె పోలిన వాళ్ళు ఎవరు? నాకైతే పౌలు తప్ప ఎవరు కనపడలా. అందుకే పౌలు అన్నాడు, గట్టిగా మాట్లాడాడు పౌలు, నేను క్రీస్తుని పోలి జీవించి ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను మీరు అలా జీవించండి. పోయిన వారం చెప్పుకున్నాం మనం. ఎవరు చెప్పుకున్నాం పోయిన వారం పత్రిక? ఏ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంది పోయిన వారం? నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి జీవించండి, మీరు నన్ను పోలి జీవిస్తే క్రీస్తుని పోలి జీవించినట్లే అని ఒక సంఘానికి చెప్పాడు పౌలు. పోయిన వారం మనం చెప్పుకున్నాం, గలతీయులకు రాసిన పత్రికలో చెప్పుకున్నాం. క్రీస్తుని పోలి జీవించడం అంటే మనం ఏదో పెద్ద కష్టం అనుకుంటాం. అంటే మానవ సమాజంగా, సమాజపరంగా కానీ మానవతీతంగా ఆలోచిస్తే కష్టమే. కానీ దైవత్వంలో బ్రతకాలి, దేవుడి దగ్గరగా జీవించాలనుకునే వాడికి పెద్ద కష్టం కాకపోవచ్చు. బతికి చూపించారు, చాలా మంది చూపించారు మనకి. పౌలు ఉదాహరణ, పౌలు కనిపిస్తూ ఉన్నాడు. పౌలు ఎంత దుర్మార్గుడో మారకముందు మనందరూ తెలిసిందే. క్రీస్తుని అనుసరించే వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొంతమంది చంపడం కూడా జరిగింది. స్టెఫాన్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినట్టుగా కూడా మనం వాక్య లేఖనాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి అగ్రగణ్యుడు, మళ్ళీ ఆ యూదుల్లో కల్లా ధనికుడు, ఒక ఉద్యోగస్తుడు, ఆయన చేతిలో ఒక గవర్నమెంటే ఉంది. మరి ఆయనే మారిపోయినప్పుడు మనం మారడానికి అవకాశం లేకుండా ఉందంటారా? మరి పౌలు అగ్రగణ్యుడు, మంచి ఉద్యోగం చేసే వ్యక్తి, గవర్నమెంటే ఆయన చేతుల్లో ఉన్న వ్యక్తి, క్రీస్తుని క్రైస్తవులను హింసించే వ్యక్తి, క్రైస్తవులంటే చంపేయాలని కసితో పెరిగిన వ్యక్తి. మరి అలాంటోడే మారిపోయి క్రీస్తుని ప్రకటించే దేశాలకి ప్రకటించాడు పౌలు. మరి అలాంటి వాడే మారి క్రీస్తుని వలె పోలి నేను జీవించాను, నన్ను పోలి మీరు జీవించండి అని చెప్పి గర్వంగా చెప్పగలిగాడంటే ఆయన ఖచ్చితంగా క్రీస్తుని పోలి జీవించాడు కాబట్టి ఆ మాట చెప్పుకుంటాడు. యేసుక్రీస్తు వారు కూడా మనకి ఒకసారి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యభిచారం చేసే స్త్రీని ఒక 10 మంది ఎమ్మడబడి రాళ్లతో కొడతానికి ప్రయత్నిస్తూ కొట్టుకుంటా వస్తూ ఉంటే ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు వస్తూ ఉంటే ఆయన కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడినప్పుడు యేసుక్రీస్తు అందరు నాపుతాడు. ఆగండి 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 అని చెప్పి రాళ్ళతో కొట్టి వాళ్ళందరూ నాపి ఎందుకు కొడుతున్నారు ఏందయ్యా అని యేసుక్రీస్తుని అడుగుతారు. యేసుక్రీస్తు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో ఈమె ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేసిన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే రాళ్లతో కొట్టి చంపాలి కదా, మేము అదే చేస్తున్నాం అని వాళ్ళు చెప్పినట్టుగా మనకి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా అయితే ధర్మశాస్త్ర ప్రకారం అయితే వ్యభిచారం చేసిన స్త్రీని చంపేయాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే చంపేయాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే పాత నిబంధనలో వ్యభిచారం చేసిన స్త్రీని చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపాలని స్పష్టంగా ఉంది. మేము అదే చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పి క్రీస్తుని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. మరి ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన స్త్రీని చంపాలని చెప్తున్నారు కదా, మరి ఆ చంపే అర్హత ఉండాలంటే ఏ పాపం చేయనోడు ఉండాలని మీకు తెలియదా అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళని అడుగుతాడు. వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టాలని చంపాలని ఉంది అని ధర్మశాస్త్రంలో ఉంది, చంపాలని మీరు అంటున్నారు కదా,
మరి అదే ధర్మశాస్త్రంలో అలా చంపాలంటే దానికి ఏ పాపం చేయకుండా ఉండాలని కూడా ధర్మశాస్త్రంలో ఉంది కదా. మరి మీలో ఎవడైనా పాపం చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? పాపం చేయనోడు ఎవడన్నా ఉంటే ఏయింటి రాళ్ళు అంటాడు. మరి ఈ రోజుల్లో పాపం చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? ఆ రోజు మరి క్రీస్తు ఎందుకని ఉంటాడు ఆ మాట? వ్యభిచారి కూడా పాపం చేసిన ఆమె. సరే వీళ్ళు పాపం చేయలేదు, వాళ్ళు శిక్షించడానికి అర్హత లేదు, మరి యేసుక్రీస్తు అని శిక్షించి ఉండాలి కదా. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు కూడా యూదుడే, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కూడా అమలు చేయాల్సిందే. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు ఏ పాపం చేయనోడు ఉంటే వేయండి అనగానే వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ అయిపోయినప్పుడు మరి ఏ పాపం చేయని యేసుక్రీస్తు ఉన్నాడు కదా, ఆమెని ఆయనైనా శిక్షించవచ్చు కదా. ఎందుకు శిక్షించున్నాడు? అలా శిక్షించుకుంటూ పోతే ఇక పరలోకంలో ఆయన తప్ప భూలోకంలో ఎవడు ఉండడు. ఆయన ప్లాన్ అది కాదు. ప్రతి వాడు పాపం చేసిన వాడే. వీళ్ళ దగ్గర నుండి ఏ విధంగా అయినా సరే పాపాన్ని దూరం చేసి పరలోక రాజ్యంలో నా పక్కన కూర్చోబెట్టుకోవాలనేది తండ్రి దేవుని యొక్క సంకల్పం. పాపాన్ని శిక్ష అంటే భూమి మీద ఎవడ బతికే పరిస్థితి కూడా ఉండదు. ప్రతి వాడు పాపం చేసినోడే. ఇది అర్థమయ్యే ఈ పాప పరిహారం కోసం పాత నిబంధనలో ఏ విధంగా అయితే వాళ్ళు ఆ గొర్రెల్ని మేకల్ని బలిచ్చి పాప పరిహారం చేసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మళ్ళీ వచ్చి యథావిధిగా పాపాలు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి దేవుడు ఎలా కాదు, పర్మనెంట్గా వీళ్ళని పాపం నుంచి వీళ్ళని దూరంగా మార్చాలి, తీసేసేయాలని చెప్పి కుమారుని బలిచ్చి మన పాపాలని ఆయన యొక్క రక్తం ద్వారా కడిగేసి మనకొక స్వతంత్రత అనేది ఇచ్చాడు. ఇంతకుముందు స్వతంత్రం మనం ఎట్లా పడితే ఇప్పుడు బతికినప్పుడు బతకడానికి లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఈరోజు మనం ఎలా బతికితే అలా బతకడానికి లేదు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏది చెబితే అలాగే చేయాలంతే. బానిసత్వంగా ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనం స్వతంత్రంగా నియమింపబడ్డాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కోసం మరణించాడో అప్పుడు ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే కొట్టివేయబడిందో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం ఏ విధంగా అయితే వచ్చిందో పాపాలు కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పాపాలు పెరిగిన ప్రతిసారి మనకి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో కూడా అదే. ఆ రోజు ఎఫెసు సంఘంలో జరిగిన పరిస్థితులకి క్రీస్తు మాట్లాడిన సందర్భం. మరి పాపాలు కాదు వీళ్ళు పాపాలు వాళ్ళు పోతారులే, ఎందుకులని వదిలేసాడా మన దేవుడు? అలా వదిలేసేవాడైతే మనకు దేవుడు ఎలా అవుతాడు? యేసు క్రీస్తు ద్వారా మన పాపాలు మన్నించబడ్డాయి అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి మళ్ళా పాపాన్ని తిరిగి అది అందుకే చెప్పాడు ఇన్నాడు ఆ వాక్యంలో కూడా, కానీ మీరు మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించట్లేదు, ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరెంత భ్రష్టులైతారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత భ్రష్టులైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలు చేయండి. అంటే మొదట ఈ ఎఫెసు సంఘానికి సంబంధించిన మంచి క్రియలు చేశారు, అదే క్రియలు చేయండి. లేదు ఆ క్రియలు వదిలిపెట్టేసి ఇప్పుడున్న భ్రష్టత్వంలో మీరు ఉండగలిగితే మీ యొక్క సంఘాన్ని నేను తీసేస్తానని చెప్పి మాట్లాడిన మాట. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 2000 సంవత్సరాల క్రింద చెప్పబడిన ప్రతి మాట మనం ఈ రోజు కూడా మా ఇంటూ దాన్ని మనసులో పదిలిపరుచుకోగలిగితే ప్రతి మాట మన అంతరాత్మకు తగులుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట సత్యం, దాన్ని ఎవడు కాదంటానికి లేదు. సత్యం ఎప్పటికీ సత్యమే, సత్యం ఎప్పటికీ అబద్ధం కాదు. అందుకే ఆయన అందే, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి. ఆ రోజు యూదులు కూడా అదే చెప్తే వాళ్ళు వినకుండా నిన్ను అనుసరించేది ఏందని చెప్పి వాళ్ళు సిలువ మరణానికి దారి తీసిన పరిస్థితులు యూదులే తీసుకొచ్చారు. ఇలాంటి సత్యమైన మాటలు చెప్పబట్టే ఎవడు వినలా, అందరూ వ్యతిరేకించారు. సత్యం అనే మాటలు ఎవరికి నచ్చదు. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా బైబిల్ని అనుసరించే వాళ్ళు అయితే ఈ
ఈ ఆలోచన చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు అయితే మీరు కూడా అలాగే మాటలు మనం ఏదో మాట విన్నామని వదిలేసి అన్నట్టుగా కాకుండా విని గ్రహించి దాన్ని ఏం మాటలు చెప్పబడ్డా ఈరోజు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకి ఏం మాట్లాడాడు ఏంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే కొంచెం కొంచెం మార్పు రావడానికి మనకి అవకాశం ఉండిద్ది. ఎఫెసు సంఘానికి చెప్పింది అన్ని బాగానే చేశారయ్యా, బ్రహ్మాండంగా చేశారు, కానీ మీరు ఇంత ముందు వల్లే ఇప్పుడు ఇప్పుడు చేయటం లేదు, ఇది మార్చుకోండి. ఒక్క నేరారోపణ చేశాడు వాళ్ళ మీద, మిగతాదంతా నెంబర్ 1. బ్రహ్మాండంగా వాళ్ళు విశ్వాసంతో ఉండేవాళ్ళు, ఒకరికొకరు సహాయాలు చేసుకునేవాళ్ళు, ఒకరికి బాధ వస్తే 10 మంది పంచుకునేవాళ్ళు, అంత కలిసికట్టుగా ఉండేవాళ్ళు. క్రమేణ తరతరాలు వచ్చే కొద్ది అది కూడా వాళ్ళు కూడా విశ్వాసం సడలిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు యోహాను ద్వారా యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనం చదువుకున్న పట్టణం దర్శన గ్రంథం 2వ అధ్యాయం మొదటి సంఘం. దీని తర్వాత ఇలాగే 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలకు కూడా మంచి సంఘాన్ని పొగిడాడు, వాళ్ళ క్రియలు సరిగా లేని సంఘాన్ని తిట్టాడు కూడా. అన్నీ ఉంటాయి. మన దేవుడు మంచి చేస్తే పొగడతాడు, తప్పు చేస్తే తిడతాడన్నది కూడా ఈ ఎఫెసు పట్టణంలో ఉన్న ఈ సంఘాన్ని చూసే మనం అనుకోవచ్చు. మీరు ఎంతో శ్రమపడ్డారు, ఎంతో సహనం వహించారు, మీరు దృష్టులుగా వేరుగా ఉన్నారు, ఇంత ముందంతా బాగానే చేశారు కదా, ఇప్పుడు ఏమొచ్చింది మీకు, ఇక నుంచైనా మార్చుకోండి అని ఎఫెసు సంఘానికి యోహాను ద్వారా యేసుక్రీస్తు ఒక లేఖ రాసి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మనమేమో ఈ వారం చెప్పుకున్నది వచ్చే వారం ఏంటిదమ్మా అది అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. పోయిన వారం మనం చెప్పుకున్నాం గలతీయుల పత్రిక, అది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం విని వదిలేసే వారంగా ఉన్నాం కానీ గ్రహించే వాళ్ళంగా లేం. ఏదో చెప్తున్నాడు, ఏదో వింటున్నాం, పోతున్నాం అని వదిలేసుకొని దులుపుకొని వెళ్ళే వాళ్ళంగా ఉన్నాం తప్పితే ఆ వాక్యాన్ని విని గ్రహించే వారంగా లేం. గ్రహించే వారం అయితే పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం ఈ వారం మనకు గుర్తుండాలి. ఉండదా గుర్తు? అదే మన పనులకి వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం, మనకు గుర్తుండవు మనం చేసుకునే పనుల్లో. ఎందుకంటే దాని మీద ఆసక్తి ఉండిద్ది, దీని మీద ఆసక్తి ఉండదు, అంతే తేడా. వాక్యాన్ని విని వదిలేసే వారం కాకుండా గ్రహించే వారంగా ఎప్పుడైతే ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహకరిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహకారం లేని మనం ఏం చేయలేం. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సహకారం కావాలంటే మన వాక్యాన్ని గ్రహించే వారంగా ఉండాలి. ఏదో విని వదిలేసే వారంగా ఉంటే ఆయన వాక్యాన్ని మనం పట్టించుకున్నప్పుడు మనల్ని ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మార్పు అనేది మనలో కనపడదు. ఎప్పుడైతే మనం విని గ్రహించే వారంగా ఉంటామో 2-3 ఏళ్ళ తర్వాత అయినా ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి వరాన్ని మనకు ఖచ్చితంగా ఇస్తాడు. తద్వారా మనం వాక్యాన్ని తెలుసుకొని బలపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎఫెసు సంఘంలో వాళ్ళు చెప్పినట్టుగానే ఇక నుంచైనా సరే మనం ఎన్నో తప్పులు చేసాం, ప్రతి వాళ్ళని చేస్తూ ఉన్నాం. అలా అని చెప్పి సంవత్సరం వారికి మారు మనసు పొంది మారదాం అనుకుంటే మధ్యలో మరణం అనేది ఒకటి ఉంది. జాగ్రత్త, మనం ఎట్లా బయటపడ్డాం మేము, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా సరే. ఎప్పుడో చచ్చిపోతాం కాదు, తర్వాత ఎప్పుడో చూసుకుందామని వాయిదా మాత్రం వేయొద్దు. తక్షణమే మారు మనసు పొందమని చెప్పాడు. ఏ క్షణంలో ఎవరు ఉంటారో ఎట్లా ఉంటుందో కూడా మన చేతిలో లేని పరిస్థితి. కాబట్టి మరుక్షణమే మనం వాక్యాన్ని స్వీకరించి గ్రహించి నెమరు వేసుకొని మారు మనసు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన మరణానికి అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతామో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏ టైం అయినా రావచ్చు. మరణించాక మనం చేయగలిగింది ఏమి లేదు. ఈ మధ్యలోనే మనం మారు మనసు పొందితే కనుక ఆ నిత్య జీవాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి మనం ఏదో వాక్యాన్ని విని వదిలేసే వాళ్ళం కాకుండా వాక్యాన్ని విని గ్రహించే వారంగా ఉండి ఈరోజు చెప్పుకున్న వాక్యం మీరు వచ్చే వారం చెప్పగలిగే స్థితికి రావాలి. అలా రావాలని, ఆత్మ ప్రేరణ కావాలని దేవాది దేవుని ప్రార్థించుకుందాం.